అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో సింపుల్ రెసిపీ అనమాట. చాలా ఈజీగా అందరూ కూడా ఇంటిలో చేసుకోగలిగేటువంటి చట్నీ అనమాట అండి. ఒక్కోసారి మనం బిజీగా ఉండటం వల్ల, లేదు అంటే బద్ధకం వల్ల ఎంతో ఒకటి చట్నీ వెంటనే చేసుకోలేం కదండి. ఆ టైంలో 1 వీక్ వరకు కూడా ఎంచక్కా నిల్వ ఉంచుకోవచ్చండి. బల్క్గా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ రెసిపీ. దీనికోసం ముందుగా నేను చూస్తున్నారు కదండి, ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ అన్నమాట. ఎంచక్క ఇలా వెజిటబుల్స్ అనేవి ముందుగా మనం పక్కన పెట్టుకుని ఎంచక్క నీట్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్గా టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ కూడా ఎంచక్క ముందుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇలా చూస్తున్నారు కదా, కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఏం లేదండి, ఈ యొక్క చట్నీ అనేది ఎంచక్క ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, బోండాల్లోకి కానీ ఏ ఒక్క ఐటెంలో అయినా కూడా బాగుంటుంది. గారెల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారుగా, ముందుగా ఒక పాన్ పెట్టేసుకుని ఆ పాన్లో ఆయిల్ పోసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా కట్ చేసుకున్నవి. తర్వాత ఈ టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పులిహోర చేసుకున్నప్పుడు పులిహోరలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి, కాంబినేషన్ అనమాట. సో మనం ఈ చట్నీని 1 వీక్ వరకు అయినా నిల్వ ఉంచుకుంటాం కదండి. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకు కావాల్సినంత ఒక చిన్న బౌల్లో తీసుకుని మనం వాడుకుంటే బాగుంటుంది. మొత్తం చట్నీగా తీసుకొని బయట పెట్టి మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే చట్నీ అనేది పాడైపోతుంది, టేస్ట్ అనేది కూడా పోతుంది అనమాట. చూస్తున్నారు కదా, సగం టమాటా, పచ్చిమిర్చి ఉడికిన తర్వాత ఇలా ఉప్పు అనేది వేసుకోండి. రాక్ సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుందండి, ముక్కలకి కూడా బాగా పట్టిద్ది అనమాట. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కలిగి తిప్పుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మగ్గబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కొత్తిమీర, పుదీనా కూడా ఇలా వేసేయండి. వీటిల్లో వేస్తే మగ్గిద్ది కదండి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇవి మగ్గిన తర్వాత ఎంచక్క మళ్ళీ జీలకర్రను, వెల్లుల్లిపై కూడా ఇలా టమాటా మగ్గుతూ ఉండగానే వేయాలన్నమాట. ఇవి మనం ఆకుకూర వేసాం కదా, ఇవి మగ్గిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని మగ్గబెట్టుకుని పైన మూత అనేది పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎంత ఎక్కువగా మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట అండి. ఎప్పుడు కూడా దీని యొక్క టేస్ట్ అనేది, మంచి స్మెల్ అనేది పోకుండా ఎంచక్క మనం మూత పెట్టుకోవాలన్నమాట. ఇవి మగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ పైన పక్కన పెట్టుకోండి. అప్పుడు చల్లారిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పడితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకనే ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో అనేది తీసుకోవాలన్నమాట. మిక్సీలో తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. దీనిలో ఇంకా కలపాల్సినటువంటి ఏమీ లేవు. కావాలంటే కొత్తిమీర కొద్దిగా వేసుకునేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా తాలింపు వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి. ఇది తాలింపు పెట్టడం వల్ల నిలువ ఉంటుందన్నమాట. ఆయిల్ తీసుకుని ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసి మనం పోపు పెట్టుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, ఈ పోపు ఎంచక్క చట్నీ ఒక మిక్సీ జార్లోది ఒక బౌల్లోకి తీసేసుకుని అదిగో ఇలా తాలింపు అనేది కలుపుకోవాలన్నమాట. ఇదేనండి, చాలా ఈజీ రెసిపీ అన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.